సార్ నరదృష్టి ఉంటే పెళ్లి కాదా? ఎందుకు? నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి. నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడు ఒక మనిషికి ఎవరికైనా సరే మనం పుట్టినాక కొంత ఏజ్ వచ్చినాక పెళ్లి చేయాలని ఉంటాం. ఎవరికైనా సరే పెళ్లి కంపల్సరీ. పెళ్లి చేసుకోకుండా ఎవరు ఉండలేరు. ఉండొద్దు గూడా. ఎందుకంటే మన తర్వాత మన తరం ఉండాలి. మన జనాభా ఉండాలంటే మనం పెళ్లి చేసుకోవాలి. పిల్లలు కనాలి. మన తర్వాత వాళ్ళుంటారు. ఇక పెళ్లి చేసుకోకుండా ఈడికి ఆగిపోతే ఈడికే అయిపోతది. మానవ జన్మ అయిపోతది. ఎవరు మానవులు భూమి మీద ఉండరు మనుషులు. హ్మ్. అయితే కొందరికి ఎంత చేసినా పెళ్లి కాదు. ఎన్ని సంబంధాలు చూడు అసలు ఏం చేసినా దగ్గరికొస్తది, పెళ్లి అయిపోతది. అయితే దీనికి 4 రకాల కారణం అనుకోండి. గ్రహాల పరంగా చూస్తే 3 గ్రహాల ఎఫెక్ట్ ఉంటది. ప్లస్ ఈ ఎనర్జీ ఎఫెక్ట్ ఉంటది. 3 గ్రహాలంటే ఒకటి కుజగ్రహము, ఒకటి శుక్రగ్రహము, ఒకటి రాహుగ్రహం. ఈ 3 గ్రహాల ఎఫెక్ట్ ఉంటే అసలు ఎన్ని సార్లు పెళ్లి చూపులు చూసినా క్యాన్సల్ అయితది. హ్మ్. కుజగ్రహం బాగాలేకపోతే ఏమైద్దంటే నీకు ₹1,00,000 జీతం ఉన్నా సరే వాడు పిల్లనిస్తామన్నారు, పిల్లని చేసుకుంటామన్నారు. అంటే అబ్బాయి, అమ్మాయి ఆపోజిటు. నీకు ₹1,00,000 చాలుంది, ఉంది, మంచి ఇన్‌కమ్ ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నది. అసలు ఎవడు అడగడిగ చేసుకుంటామని. హ్మ్. ఎవరికి చెప్పంతే కూడా ఎవరు మన ఇంటికి రారు చేసుకుంటామని. దానికి రీజన్ ఏందంటే కుజుడు బాలేకపోవడం. ఓకే. కుజగ్రహం బాలేకపోతే అసలు పెళ్లి చూపులే కావు, ఎవరు రారు కూడా. దానికి ఏం చేయాలంటే కుజునికి సంబంధించిన పగడము ఒక 3-5 క్యారెట్లు. ఆడపిల్లలైతే ఎడమ చేయి ఉంగరం వేలుకి ధరించాలి. మగపిల్లలైతే కుడి చేయి ఉంగరం వేలుకి ధరించాలి. అది కూడా మేము ఏంటంటే ఫ్రీక్వెన్సీ తోటి ఇస్తాం. అట్లా పెట్టుకుంటే ఎంబడే 3 నెలల్లో పెళ్లి అయిపోతది మా దగ్గరకొస్తే. 3 మంత్స్. 100 రోజులు చెప్తా టైం ఎవరికైనా. అయితే ఇంకొకటి శుక్రుడు. హ్మ్. శుక్రగ్రహం బాలేకపోతే అసలు ఫీలింగ్స్ రావు. ఎప్పుడైనా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఒక వస్తువు ఇది తీసుకోవాలనుకుంటే దీని మీద నీకు ఏదో రకమైన ఫీలింగ్ ఉండాలి. ఉంటేనే దీన్ని మనం దగ్గర పెట్టుకుంటాం. హ్మ్. లేకపోతే అది ఉత్తగిచ్చినా తీసుకోం. అవును. అది ₹1,00,00,000 వస్తువు గాని ఉత్తగిచ్చినా మాకు వద్దంటాం. ఎందుకంటే దాని మీద నాకు ఫీలింగ్ లేనప్పుడు ఏం చేసుకుంటాం ఆ వస్తువుని. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఆపోజిట్ వాళ్ళ మీద ఫీలింగ్స్ ఉండాలి. అవును. ఉంటేనే నేను పెళ్లి చేసుకోవాలన్న ఒక భ్రమ మన మైండ్‌లో ఉంటది. చేసుకోవాలన్న ఫీలింగ్ వస్తది. అసలు ఆ ఫీలింగే లేకపోతే పెళ్లి చేసుకోడు కదా! నువ్వెంత గొప్ప సంబంధం వచ్చినా పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తారు. అందగాడు సినిమా హీరో వచ్చినా సరే నాకొద్దంటారు. అయితే నరదృష్టికి పెళ్లికి సంబంధం ఏంటి? అవును. ఇవన్నీ చెప్పుకొస్తున్నా. ఈ 3 కారణాలు. మీరు 3 కారణాలతోటి పెళ్లి కాదు. హ్మ్. హ్మ్. అది 4గో కారణం నేను చెప్తున్నా కదా! అయితే ఈ శుక్రునికి సంబంధించిన వజ్రం పెట్టాలి. అంటే డైమండ్. డైమండ్ పెడితే ఏమైతది? ఆపోజిట్ మీద ఫీలింగ్స్ ఏర్పడతాయి. ఓకే. అప్పుడు మనం పెళ్లి చేసుకోవాలన్న ఒక ఆతృత వస్తది. పెళ్లి చేసుకుంటాం. ఇక దానికి ఏం చేయాలంటే మగ పిల్లలైతే కుడి చేయి మధ్య వేలుకు, లేడీస్ అయితే ఎడమ చేయి మధ్య వేలుకు డైమండ్ ధరించాలి. ఇది కనీసం 15 సెంట్లు ఉండాలి. ఇది తెల్ల బెబ్బలకు వైబ్రేషన్ ఉండాలి. ఇది కూడా ఒరిజినల్ పెట్టాలి. పెడితే 3 నెలల్లో పెళ్లి అయితది. ఇంకొకటి రాహుగ్రహం. రాహుగ్రహం బాలేకపోతే కూడా పెళ్లి చూపులు అయితాయి. రేపు ఎంగేజ్‌మెంట్ అంటే ఇలా క్యాన్సెల్ అయితది. అన్ని ఓకే. అరేంజ్‌మెంట్ చేసుకున్నాక. హుహు. మొత్తం అరేంజ్‌మెంట్‌లు అన్నీ అయిపోయినాక క్యాన్సెల్ అయితది. ఎవరో చెప్పుడు మాటలు విని చెడిపోతది. దీనికి కారకుడు ఎవడంటే రాహుగ్రహం. ఈ రాహుగ్రహం ప్రాబ్లమ్ వల్ల దగ్గరికొచ్చి ఆశ పెట్టి నిరాశ చేస్తది. చెడిపోతది అంతే. ఓకే. ఇక పెట్టిన డబ్బంతా వేస్ట్ అయితే అన్నీ వేస్ట్ అయిపోతాయి. దీనికి ఏం చేయాలంటే రాహుకు సంబంధించిన గోమేధికము 5 క్యారెట్లు, మగపిల్లలైతే కుడి చేయి మధ్య వేలుకు, లేడీస్ అయితే ఎడమ చేయి మధ్య వేలుకు ధరించాలి. పెళ్లి చూపులు దొరికితే పెళ్లి అయితది. మంచిగుంటారు. ఇంకోటి 4గో కారణం ఏందంటే ఎనర్జీల ఎఫెక్ట్. ఓకే. మన ఇంట్లో ఎవరన్నా అమ్మమ్మనో, నాయనమ్మనో, తాతనో వీళ్ళుంటారు గదా! వాళ్ళకు మనమరాల మీద ప్రేమ ఎక్కువ. హ్మ్. అతి ప్రేమ. మామూలు ప్రేమ గాదు. మనమరాలు గాని, మనమడు గాని. వాళ్ళు చనిపోయి ఉంటే ఏమైతదంటే చనిపోతారు. చనిపోయినప్పుడు అయితే ఆ ఆత్మ యొక్క ఎనర్జీ ఎఫెక్ట్ ఈళ్ళ దగ్గరకొస్తది. ఓకే. వీళ్ళని పక్కింటికి పోనీయవయి. పెళ్లి చూపులు అసలు పెళ్ళే చేసుకోనివ్వు. పెళ్లి చేసుకుంటే వేరోళ్ళ ఇంటికి పోవాలి గదా! హ్మ్. ఈ ఎనర్జీ వాళ్ళని వేరోళ్ళ ఇంటికి పోనీయవు. వేరే ఇంటికి పోతే ఈ ఎనర్జీ ఒప్పుకోదు. అట్లా వాళ్ళకి పెళ్లి కాకుండా చేస్తాయి. మీరు ఒకవేళ బల్మీగా పెళ్లి చేసి అత్తగారింటికి తోలిచ్చినా గాని అక్కడ నెల రోజులలో దండం పెట్టుకొని వచ్చేస్తారు. హుహు. లాస్ట్‌కి డైవర్స్ అన్నా చేపిస్తాయి. చేపిచ్చి తెచ్చి మన ఇంటికి ఉంచుతాయి. మన ఇంటికొస్తే బాగుంటారు. ఆళ్ళ ఇంటికి సిక్ అయితారు. పోయిన కాడ నుంచి జగడం, పంచాయతీ, కొట్లాటలే ఉంటాయి. ఇక వీళ్ళు ఏం చేస్తారంటే రాత్రిపూట అసలు సంసారం చేయరు. రోజు కొట్లాటనే ఇక మధ్యరాత్రి. రాత్రి అయిందంటే కొట్లాట స్టార్ట్ అయితది భార్యాభర్త. హ్మ్. ఇక నీ బాధ భరించలేమని విడిపోతారాళ్ళు. అయితే ఈ ఎనర్జీల ఎఫెక్ట్ తోటే ఖచ్చితంగా పెళ్లి కూడా కానియవు. అయితే ఈ 4 రకాల ఎఫెక్ట్‌లతోటి మనిషికి పెళ్లి కాదు. అయితే ఇలాంటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా మమ్మల్ని సంప్రదిస్తే
అసలు గ్రహాల ఎఫెక్టా, ఎనర్జీ ఎఫెక్టా, అసలు ఎలాంటి ఎఫెక్ట్ ఉందని చెక్ చేసి సరి చేసి వాళ్ళకు పెళ్లి కానికి 3 నెలల్లో పెళ్లి అయ్యేటట్టు చేయడం జరుగుతుంది. ఓకే. ఖచ్చితంగా 100 రోజుల్లో పెళ్లి అయిపోతుంది మా దగ్గర. ఎవరు వచ్చినా సరే, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, లేకపోతే ఎలాంటి బాధ ఉన్నా సరే, నేను ఇప్పటికే ఒకరికి మన కోతిలాగా ఉంటుంది ఒక పిల్ల, అమ్మాయి లేడీ, ఇట్లా కోతిలాగా గిట్ల ఉంటుంది. నేనే ఆశ్చర్యపోయినా, చూడడానికి నేనే ఇబ్బంది పడ్డా. ఆ పిల్ల పెళ్లి కూడా అయింది నా దగ్గరకు వచ్చినాక. హుహు. ఇప్పుడు సంసారం చేస్తున్నది. ఇంతనే ఉంటది కానీ ఆ పిల్ల కూడా పెళ్లి అయింది. అంటే ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే మా దగ్గరకు వస్తే మేము సరి చేస్తాం, సరి చేస్తే పెళ్లి అయిపోతుంది.